ఫేక్ యూనివర్సిటీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే అందులో ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారు? నానక్రామ్ గూడ, నార్సింగ్, మణికొండ లాంటి ఏరియాలలో ఒక 4 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీలో 3 నుంచి 4 లక్షల రూపాయలు ఓన్లీ కాలేజ్ ఫీ తీసుకుంటా ఉన్నారు. అట్లా కాకుండా డొనేషన్ల పేరుతో కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర 5 లక్షలు 6 లక్షలు వసూలు చేస్తా ఉన్నారు. ఆ ఫేక్ యూనివర్సిటీలు కాకుండా కూడా నార్మల్ బయట కాలేజీలు కూడా ఇంజనీరింగ్ కాలేజీలలో ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3-4 లక్షల రూపాయలు డొనేషన్ల పేరుతో వసూలు చేస్తా ఉన్నారు. అలాగే ఫీజులు కూడా 2-3 లక్షలు వసూలు చేస్తా ఉన్నారు. ఆ యూనివర్సిటీ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా మేము ఫీజులు పెంచుకుంటామని చెప్పేసి ఒక లేఖ అనేది ఇచ్చారు. కానీ ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వద్దని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. ఎందుకన్నా అంటే ఇప్పటికీ చాలా లక్షల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. అది చదిపోరన్నట్టుగా ఇంకా పెంచుతామని చెప్పేసి అన్నారు. దాన్ని పెంచకుండా చూసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా చూస్తా ఉన్నాం. అంటే మెయిన్ గా ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఇక్కడ విద్యాశాఖకు సంబంధించిన అన్ని కూడా అతని దగ్గరనే ఉన్నాయి. ఎందుకు అతను చర్యలు తీసుకోలేకపోతున్నాడు అసలు? రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలలో ఈ బాధ్యత తీసుకోవాలంటే విద్యారంగ సమస్యలు ఎన్నో ఉంటాయి. ప్లస్ దాన్ని చూసుకోవాలంటే కూడా ఒక సపరేట్ మంత్రి ఉండాలి.